ఓం నమో వెంకటేశాయ. కలియుగం ప్రారంభంలో విశ్వశాంతి కొరకు చేసిన యాగమునకు ఆధ్వర్యం వహించినది ఎవరు అనగా కర్మ మహర్షి. కలియుగం ప్రారంభంలో విశ్వశాంతిని కాపాడడానికి శ్రీ మహావిష్ణువు యొక్క ఆధ్వర్యంలో ఈ పవిత్రమైన యాగం నిర్వహించబడింది. కలియుగం ప్రారంభంలో విశ్వశాంతి కోసం చేసిన యజ్ఞం ఏ నది తీరంలో జరిగినది అనగా యజ్ఞం గంగా నది తీరాన జరిగినది. యజ్ఞఫలం ఏ దేవునికి సమర్పిస్తున్నారు అని ప్రశ్నించిన మహర్షి ఎవరు అనగా నారద మహర్షి. ఈ యజ్ఞఫలం సమస్త లోకాలను రక్షించే శ్రీమన్నారాయణుడికి సమర్పించే పవిత్రమైన యజ్ఞోపవేదం. త్రిమూర్తులను పరీక్షించడానికి ఏ మహర్షిని నారదుడు సూచించాడు అనగా భృగు మహర్షిని సూచించాడు. ఆ భృగు మహర్షి త్రిమూర్తుల యొక్క గుణగణాలను పరీక్షించడానికి వైకుంఠానికి వెళ్ళాడు. భృగు మహర్షి అహంకారానికి గల కారణం ఏమిటి అనగా పాదంలోని మూడో కన్ను. భృగు మహర్షి గారు తన పాదానికి మూడో కన్ను కలిగి ఉండడం వలన తనకు అంత అహంకారం. భృగు మహర్షి గారు వైకుంఠానికి వెళ్లి మొదటగా త్రిమూర్తులలో ఎవరిని పరీక్షించాడు అనగా వైకుంఠంలో ఉన్న బ్రహ్మదేవుని పరీక్షించాడు.